అనిపించే ఎపిసోడ్ కానీ సీన్ కానీ మీకు ఏమైనా ఉందా? చాలా జెనరిక్గా చూస్తే ఐ థింక్ ఫార్మాట్కి ప్లాట్ఫామ్కి ప్రెజెంటేషన్ మారుతూ ఉంటుంది. లెట్స్ సే సీరియల్స్ ఆర్ అ లిటిల్ ఎక్స్ట్రా డ్రామాటిక్, బట్ మూవీస్కి ఒక సర్టన్ టొనాలిటీ ఉంటుంది. అందులో కూడా కమర్షియల్ ఆర్ట్, రియలిస్టిక్ వాట్ ఎవర్, టొనాలిటీతో ఇష్యూస్ ఏమీ లేవు. క్యారెక్టర్స్ అండ్ డైనామిక్స్ మీద మేబీ ఐ హ్యావ్ సర్టన్ చిన్ని గ్రౌచెస్ ఉన్నాయన్నమాట. ఇన్ సినిమా ఐ ఫీల్ there needs to be a lot more representation. నాకు తెలిసి lot more representation about female characters. కొంచెం 3-dimensionalగా కొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు అని అనిపిస్తుంది నాకు. సీరియల్స్ ఫర్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ ఇట్ ఈజ్ ఐ థింక్ ఒక పాయింట్లో దే యూస్ టు బీ స్టోరీస్ అరౌండ్ ద హౌస్ హోల్డ్. అది వేరే సిచ్యువేషన్స్లో విచ్ యూస్ టు బీ వెరీ అపీలింగ్. ఐఎమ్ టాకింగ్ 90s. కొంచెం ఎవాల్వ్ అయ్యేసరికి చాలా అత్తగారు కోడలు సెంట్రిక్ అయిపోయింది, ఆ ఫైట్ సెంట్రిక్ అయిపోయింది, విచ్ ఐ డోంట్ థింక్ ఈస్ ట్రూ టు అ లార్జ్ పార్ట్. నాకు తెలిసిన సర్కిల్లో అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ సో ప్రివలెంట్. అంటే మరీ అంత కొట్టేసుకొని జుట్టు వీకోవడాలు ఏమి ఉండదు. దే విల్ బీ యువర్ లిటిల్ టాంట్స్. అది ఏ హౌస్ హోల్డ్లో అయినా, ఏ రిలేషన్షిప్ డైనామిక్లో అయినా ఉంటుంది. బట్ ఇట్ గాట్ వెరీ పిన్ పాయింటెడ్ టు దట్ వన్ రిలేషన్షిప్. అది నా బిగ్గెస్ట్ అదేంటి కంప్లైంట్, యూనో, సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ మీ అ లాట్. ఇప్పుడు ఐ ఫీల్ రైట్ నౌ ఆల్సో బికాస్ ద ఫార్మాట్ హెస్ చేంజ్. మీరు అన్నట్టు అందరూ చూస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ద విమెన్ సిట్టింగ్ అట్ హోమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్స్. అండ్ మా మామగారు కూడా చూస్తారు చాలా సీరియల్స్. సో ఇట్స్ నాట్ దాట్ ఎనీమోర్. అందరికీ కేటర్ అవుతుంది కాబట్టి అన్ని డైనామిక్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, యూనో, కవర్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ బికాస్ దిస్ ఈజ్ ఆన్ అ ఫోన్ అండ్ బికాస్ ఇట్ డజంట్ రెస్ట్రిక్ట్ అ టార్గెట్ ఆడియన్స్, అది ఎక్స్ప్లోర్ చేయడానికి, అది ప్లే అరౌండ్ చేయడానికి చాలా స్కోప్ వస్తుంది. సో సుహాసిని గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బోల్డ్ సీరియల్స్ చేస్తూ